వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఈరోజు సార్ని నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అసలు సార్ ఏం ఆన్సర్ చేస్తారు సార్ని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ ఆల్వేస్. సో నేను ఈ రోజు మిమ్మల్ని కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు. మీరు రెడీయా? స్టార్ట్ చేసింది అంతే ఉంది. మీరు రెడీనా? నేను ఆల్వేస్ ఎవర్ రెడీ. ఓకే, నేను స్పేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. నువ్వా? డబ్బులున్నాయా? నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలన్ మస్క్ గారి కంపెనీలో జాయిన్ అయ్యాను. సార్ నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మా రియల్ ఎస్టేట్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చేద్దాం అనుకుంటున్నారు. అసలు నాకు సలహాలు సూచనలు చెప్పండి సార్, ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఎలన్ మస్క్ అడిగితే చెప్తాను. నన్ను అడగమంటే ఎట్లా? స్పేస్ ఏంటంటే స్పేస్ ఎక్స్ అని కంపెనీ ఉంది మన ఎలన్ మస్క్ గారికి. ఓకే, ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉన్నట్టు రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో లైక్లీ టు కమ్. ఎంతవరకు వస్తుంది రాదు అంటే చెప్పడం టూ ఎర్లీ, బట్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ ఆన్. ఎలన్ మస్క్ ఎట్లా అంటే 10 years ప్లాన్ చేసి 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తాడు. మనం ఇండియాలో 1 year ప్లాన్ చేసి 10 years చేస్తాడు. ప్రాజెక్ట్స్ ఎన్ని డెలివరీ అయినాయి ఇవన్నీ మీకు అర్థమైంది. సో ఫస్ట్ స్పేస్ లో ఏంటంటే ఇట్ ఈస్ అన్యూజబుల్ ల్యాండ్. పైన ఎవరు వాడుకోవట్లేదు కదా. అవును, అన్యూజబుల్ ల్యాండ్ అంటారు. ఓకే, అంటే ఎందుకు అన్యూజబుల్ అంటే ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నించలేదు. ఫ్యూచర్ లో నేను ఎక్కడో విన్నాను, అమెరికా లాస్ట్ టైం మాట్లాడాం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? ఫ్లైట్ లో 16 to 17 hours. ఇప్పుడు దాన్ని 1 hour చేస్తారంట. ఇది రియల్లీ పాసిబుల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నథింగ్ ఇంపాసిబుల్ అనేది ఐఎమ్ పాసిబుల్ చేస్తున్నారు. ఇంపాసిబుల్ ని ఐఎమ్ పాసిబుల్ అని చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ రేట్ కాకుండా లగ్జరీ సెగ్మెంట్ మీరు చూసుకుంటే కనుక, లగ్జరీ అంటే అర్థం ఏంటి? ఇండియాలో కూడా ఈవెన్ తెలంగాణ చూసుకుంటే లాస్ట్ 3 years లో మైండ్ సెట్ మారిపోతుంది. అంటే ఒకప్పుడు నేను చెప్పాను చాలాసార్లు, ట్రైన్లో వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నాను 30 years బ్యాక్ ఫస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ రిజర్వేషన్ చేసుకుంటాం, తక్కువ చీపర్. జనరల్ అంటే వెళ్ళాం కాబట్టి సెకండ్ క్లాస్ స్లీపర్ లో చేసేవాళ్ళం బెర్త్ వితౌట్ ఏసీ. తర్వాత కొద్ది కొద్దిగా థర్డ్ ఏసీ వచ్చింది. థర్డ్ ఏసీ నుండి సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, కూపే. సో లాస్ట్ లో ఏసీ చేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఫస్ట్ కూపే అయిపోతుంది. కూపే అంటే ఇట్స్ ఓన్లీ ఇండివిజువల్ డబుల్ క్యాబ్ అనమాట, అన్ని సైడ్ క్లోజ్ ఉంటుంది. సో తర్వాత ఫస్ట్ ఏసీ అవుతుంది, తర్వాత సెకండ్ ఏసీ, థర్డ్ సెకండ్ క్లాస్ లాస్ట్ అవుతుంది. అంటే ఏం, వాట్ డూ యూ మీన్ బై దట్? మైండ్ సెట్, థాట్ ఆఫ్ ద పీపుల్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ కల్చర్ ఈస్ టేకింగ్ ఇండియన్ కల్చర్. అమెరికాలో వాళ్ళు గుళ్ళు చీరలు కట్టుకోవడానికి చేస్తున్నారు. మనం తెలుసు మ్యాక్సిమం మిడిల్ వేసుకొని మనం తిరుగుతున్నాం. అంటే క్లబ్ పప్పు పలిచి వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నాం మనం. వాళ్ళు మన ట్రెడిషన్, ఇండియాలో ఇండియన్ ట్రెడిషన్ బెస్ట్ ట్రెడిషన్ ఆఫ్ ది వరల్డ్. కానీ అలా లేదు. కమింగ్ బ్యాక్ టు స్పేస్ ఏంటంటే ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకుంటే ల్యాండ్ రేట్ కూడా తగ్గొచ్చు. కింద టోటల్లీ థిక్లీ పాపులేటెడ్. అలాంటి కాకుండా స్పేస్ లో అనేది మంచి థాట్, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. హౌ దే విల్ డూ R&D ఏదైనా చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏం జరుగుతుందా అనేది వెయిట్ చేయాలంటారు. అవును. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ముందుకు వస్తున్నారు సార్, బట్ అక్కడ విలువ లైక్ వాల్యూ ఎలా ఉంది అంటారు? అంటే వాల్యూ అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి అక్కడ కూడా అవి ఉండాలి. కార్పెట్ ఏరియా, ప్లింత్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా. ఎక్కడైనా ప్రాపర్టీ అనేది ప్రాపర్టీ. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం? ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్. ప్రాపర్టీ రిమైన్స్ సేమ్, లొకేషన్ చేంజెస్. ఎర్త్ అంటున్నాం, ఇప్పుడు స్పేస్ అంటున్నాం. మిగతా సేమ్ టు సేమ్ కామన్ గా ఉన్నాయి. అండ్ స్మార్ట్ వే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాన్యువల్ గా చేస్తున్నాం, స్మార్ట్ వే అంటే ఇది టెక్నాలజీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో మనం చూసుకుంటే ల్యాండ్ అనేది ఎప్పటికీ పెరగదు. అది పెద్ద మన స్వర్గీయులు సోహన్ బాబు గారు చెప్పారు. అంటే ఎప్పటికీ పెరిగేది ఏంటి? ఎప్పటికీ పెరిగేది ఏంటి ప్రపంచంలో? మనుషులు పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. ఇది. సో మీరు చిన్నప్పుడు ఎంత పాపులేషన్ ఉందో ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయిపోయింది. కానీ ల్యాండ్ అయిందా? అవ్వలేదు. ల్యాండ్ లో కూడా టోటల్ యూనివర్సిటీ చూసుకుంటే 75% ఈజ్ ఓషన్స్ అండ్ 25 లో 5% ఈజ్ హిల్స్, గుట్టలు కొండలు. అవి ఓన్లీ 20% ల్యాండ్ వాళ్ళు. 50 సంవత్సరాల ముందు మనం పుట్టక ముందు ఎంత ఉందో ఈ రోజు కూడా ల్యాండ్ అంతే ఉంది. అందుకని నేను చెప్తాను, మన గ్రాండ్ ఫాదర్స్ ఎకరాల్లో కొనుక్కునేవారు. మనం
గజాల్లో కొనుక్కుంటాం, మన నాన్నగారు గజాల్లో కొనుక్కుంటాం, మనం స్క్వేర్ ఫీట్ లో కొనుక్కుంటాం, మన అబ్బాయిలు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన వాళ్ళు సెంటీమీటర్ లో కొనుక్కుంటారు, మునిమనులు మిల్లీమీటర్స్ లో కొనుక్కుంటారు. దానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు చైనా నుంచి చూసుకుంటే పొల్యూషన్ మొత్తం ఒకప్పుడు టాప్ పొల్యూషన్ ఉండేది, కంట్రోల్ చేసి నో ఈకో ఫ్రెండ్లీ అయిపోయింది. ఇండియా ఇప్పుడు ఢిల్లీలో చూస్తే పీపుల్ ఆర్ డైయింగ్, ఆయుష్ తగ్గిపోతుంది ఢిల్లీలో. అందుకని ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గా దే ఆర్ ట్రైయింగ్. సో ఇదేంటంటే టెక్నాలజీ కెన్ డూ ఎనీథింగ్, బట్ టెక్నాలజీ ఇన్వెంటెడ్ బై హ్యూమన్ బీయింగ్. కంప్యూటర్స్ ఎవరు కనిపెట్టారండి? హ్యూమన్. కానీ కంప్యూటర్ మనకంట ఫాస్ట్ చేస్తారు. సో స్పేస్ అనేది ఇట్స్ గుడ్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ క్వైట్ సమ్. ఇప్పుడు ఏ వచ్చేసింది, అదేం చేస్తుందో తెలియదు. ఇట్ విల్ టేక్ నెక్స్ట్ 10 years లో మేబీ 50, 60, 70% జాబ్స్ విల్ గో ఆఫ్. ఇప్పుడు ఆల్రెడీ మొదలయ్యాయి. అంటే ఇమీడియట్ కొన్ని చేయలేదు. ఇప్పుడు కూడా ఏఐ కెనాట్ డూ సంథింగ్. లాబింగ్ నెగోషియేట్, నువ్వు కొంటున్నావు ఒక ఫ్లాట్ ₹1,00,00,000, నీకు 90 లక్షలు కావాలి, లేకపోతే నేను నెగోషియేట్ ఎలా చేస్తున్నా దాన్ని తెలియదు. ఇన్పుట్స్ ఇవ్వలేదు. నీ మైండ్ వేరు, నా మైండ్ వేరు, రంజిత్ మైండ్ వేరు. దాన్ని బట్టి చూసుకుంటే నెగోషియేషన్ టఫ్ అయిపోద్ది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫార్మాట్ చేశారో ఇదే ట్రై టు అడాప్ట్ చేస్తారు. ఇంకొద్ది టెక్నికల్, హైలీ టెక్నికల్ స్మార్ట్ వే. ఇక్కడ కూడా లేఅవుట్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, వస్తాయి. కాకపోతే ఇది రాదు. బట్ అది రావడానికి ఎలా, అక్కడ బేస్ ఎలా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు నేను ఏమని చెప్పంటే, రియల్ ఎస్టేట్ లేని ఒక ప్రదేశం చెప్పండి ఇండియాలో. చెప్పండి మీరు, రియల్ ఎస్టేట్ లేని చూడండి, ట్రై ఎందుకు ఉండదు? సీ నుండి స్కై దాకా ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ లేని ప్రదేశం లేదా సార్? వాటరే కదా సార్ ఉన్నది, ల్యాండ్ లేకుండా. వాటర్ లో ల్యాండ్ ఉంటుందా? వాటర్ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ లేకుండా ఇప్పుడు స్కూల్, కాలేజ్, హాస్పిటల్, కమర్షియల్ కాఫీ ఏదైనా ల్యాండ్ ఉండాలి. సో ప్లస్ ఇక్కడ రెంటల్ అవుట్పుట్ లో తేడా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ వేరు, అక్కడ వెళ్ళే కెపాసిటీ కూడా ఉండాలి కదా వాళ్ళకి. సో నేను ఇందా చెప్పినట్టు అమెరికా నుండి ఫ్లైట్ ఇండియాకి 1 hour, 1.5 hour వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ ట్రయల్ రన్స్ అవుతున్నాయండి. అది కానీ వస్తే జనాలు పిచ్చి కొనేస్తారు. ఎందుకంటే 17 గంటలు కూర్చొని 2 గంటలు కూర్చోండి ఈజీ కదా. యాక్చువల్లీ గంట అన్నా, నేను 2 గంటలు అంటాను. టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఆఫ్ 1 hour పెట్టుకుంటే డైరెక్ట్ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా నుండి ఢిల్లీలో పడతాడంట. అంటే అది టూ గుడ్ అచీవ్మెంట్. మామూలుగా ఇప్పుడు నాకు మొన్న ఎక్కడో ఏఐజీలో అనుకుంటా నాగేశ్వరరావు గారు ఉన్నారు, చైర్మన్, డాక్టర్. ఆయన ఒక మాట చెప్తున్నాడు అంటారు, 90% డయాబెటిక్స్ ఉంది ఇప్పుడు ఇండియాలో. ఆల్మోస్ట్ 35-40 దాటుగానే చిన్నలు కూడా వస్తున్నాయి, డయాబెటిక్స్ ఉంది. డయాబెటిక్స్ వస్తే ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ డిసీజ్. బీపీ కానీ ఒకసారి టాబ్లెట్ ఆపడానికి లేదు. కానీ ఇప్పుడు కొత్తగా డయాబెటిక్ రివర్సల్ అని మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి? నీకు వచ్చింది తీసేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటారు, రివర్స్ గా మొత్తం తీసేస్తాం. బట్ ఇట్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. లక్షల్లో ఉంటుంది, 30-40 లక్షలు ఉంటుంది ఒక పర్సన్కి. సో అది R&Dలో ఉందండి. Type 2, Type 1, Type 2 అని 2 ఉంటాయి డయాబెటిక్స్. R&D ఇస్ దేర్. మేబీ ఇఫ్ నాట్ నౌ ఆఫ్టర్ 5-10 years నీకు డయాబెటిక్ వచ్చినా డబ్బులు ఉంటే తీసుకోవచ్చు బయట. అంటే దే విల్ డూ సమ్ ఆపరేషన్స్, వాట్ ఎవర్ సమ్ చేంజెస్ చేసి సో ఇన్సులిన్ కి పాసిబిలిటీ ఉన్నట్టు చేస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ థాట్, బట్ హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్ అనేది ఒక క్వశ్చన్. ఆ కంఫర్ట్ జోన్ వస్తుందా లేదా అని తెలియదు. ఇప్పుడు భూమి అంటే వెయిట్ ఉంటుంది, అంటే లైట్ వెయిట్ మెటీరియల్. ఇప్పుడు అమెరికాలో వుడ్తో కట్టేస్తారు, 1 month లో కట్టేస్తారు. మనకి 1 year అయింది, వాళ్ళు 1 month లో కట్టేస్తారు. ఇంకా కావాలని 1 week లో కట్టే ఇల్లు కూడా ఉన్నాయి. కంటైనర్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే. మూవబుల్ గా. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కట్టి వెళ్తే దే ఆర్ నాట్ యూజ్ సిమెంట్, తెచ్చుకోవడం అది ఎక్కడో అడవిలో ఉంటుంది. ఈ కంటైనర్ మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ బజ్జీలు బండి ఉంటుంది కదా, చాటు బండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మూవబుల్. సో అది చేస్తున్నారు. సో అలాంటివి ఏదో చేయాలంటే వెయిట్ ఎక్కువ ఉన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందా, హౌ దే విల్ క్రియేట్ ది బేస్ అనేది ఊహించడానికి బాగుంది, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అనేది నాకు అనిపిస్తుంది. We have to see what can happen, what cannot happen. సార్ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, స్థలం ఎంత పెద్దగా ఉన్నా సరే అది ప్రాపర్ లొకేషన్లో లేకపోతే దానికి విలువ ఉండదు. అంటే ఇక్కడ ప్రజలు లొకేషన్కి విలువిస్తున్నారా లేకపోతే స్థలానికి విలువిస్తున్నారా సార్? ఎందుకలా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారు ఆ స్థలాన్ని? ఇది రెండింటికి ఇస్తారమ్మా. ఎందుకంటే లొకేషన్ లేకపోతే, లొకేషన్ కరెక్ట్ లేకపోతే నీకు అప్రిషియేషన్ రాదు. ఓకే, ప్రాపర్టీ బాగపోతే డిప్రిషియేషన్ అయితే వాల్యూ పడిపోతుంది. డిఫరెన్స్ లొకేషన్ కి ప్రాపర్టీకి అడిగావు, అంతేనా? సో లొకేషన్ ఇన్ఫాక్ట్ నా దృష్టిలో 2 ఇంపార్టెంట్. లేదా ఏమవుతుందంటే రైట్ మ్యాన్ ఫర్ రాంగ్ జాబ్, రైట్ యాంకర్ ఫర్ రాంగ్ ఛానల్, ఆర్ రాంగ్ యాంకర్ ఫర్ రైట్ ఛానల్. అట్లా ఏంటంటే ప్రాపర్టీ బట్టి 2 ఇంటర్ రిలేటెడ్. ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే ఇక్కడ బాగుతుంది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ బాగుతుంది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది.
సో రెండు నా ప్రకారం ఈక్వల్ ఎఫెక్ట్. సో ప్రాపర్టీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రాపర్టీలో మనం కంఫర్ట్ కావాలి. ఇల్లు ఎలా ఇప్పుడు ఒక బంజారా జూబ్లీ వెళ్తే ఒక బంగ్లా 100 కోట్లు 150 కోట్లు ఒక రెసిడెన్షియల్ హౌస్ కూడా మా ఇంటికి అందుకు మా ఆఫీస్ దగ్గర ఉంది. ఒక బిల్డింగ్ మార్వాడి బిజినెస్ మ్యాన్ 100 కోట్లు పెట్టుకుంటే ఒకటే బిల్డింగ్ హాఫ్ ఏకర్ లో 100 కోట్లు అంటే మాటలా. టాప్ ఆఫ్ ది టాప్ లొకేషన్. నా అదృష్టం మా ఇంటికి 10 బిల్డింగ్ తర్వాత మా ఇల్లు ఉంది, 15 బిల్డింగ్ తర్వాత ఆఫీస్ ఉంది. సో అదేవిధంగా లొకేషన్ ఏంటంటే ఇప్పుడు లొకేషన్ ఏ నాలాలోనో ఏ గ్రేవ్యార్డ్ దగ్గర పెట్టారనుకోండి కొంటారా అసలు. సో అందుకని లొకేషన్ ఏం చూస్తారు, లొకేషన్ చుట్టూ ఏమున్నాయి, నాలాలు ఉన్నాయా, టెంపుల్స్ ఉన్నాయా, మసీదులు ఉన్నాయా. మసీదు కొంచెం తీసుకో టెంపుల్ ఉన్న సౌండ్ వస్తూనే ఉంటది అండ్ టెంపుల్ నీడ చర్చ్ టెంపుల్ ఇంటి మీద పడకూడదు అంటే. సో వాస్తు చూడనోడు ఏమీ లేదు. సో అందుకని ఏంటంటే ఈ రెండింటి కూడా నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఐదర్ ప్రాపర్టీ ఆర్ లొకేషన్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సార్, ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఏరియాస్లో లైక్ చిన్న ప్రాపర్టీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? నువ్వు ఎలా అడుగుతావు అంటే ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తా నెయ్య, నా గరక నా ఘాటుగా, రెండూ కరెక్ట్ అన్న. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ. ఇప్పుడు ప్రతి మనిషి బంగ్లా కొనుక్కోడు, ప్రతి మనిషి 100 గజాల్లో ఉండడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం అంతమంది చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ 4 రకాలుగా డివైడ్ చేశాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ 3 బోర్డర్స్ అంటే అర్బన్, సబర్బన్, రూరల్. అట్లా ఇన్వెస్ట్మెంట్ నేను 4 రకాలు డివైడ్ చేశాను. ఏంటంటే ఫస్ట్ మనం ఉండడానికి కట్టుకునేది, అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఉంటాం, లాభాలు రావు, మనమే ఉంటాం కాబట్టి. రెండోది ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే ఏంటి, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. అంటే నువ్వు కొంటావు, ఒక 1 ఇయర్ పెట్టుకుని రంజిత్కి 25% లాభం వేసి అమ్మేస్తుంది, ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది. ట్రేడింగ్, కొనడం అమ్మడం. మూడోది ఏంటి, ROI. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు ఒక ఇల్లు ఉంది, ఇంకా డబ్బులు వచ్చాయి, మీ బాస్ ప్రమోట్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసి నీకు 2 లక్షలు ఇచ్చాడు, డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ 2 లక్షలతో నువ్వు ఇంకొక ఇల్లు కొనుక్కుంటావు. నువ్వు 2 ఇల్లులో ఉండలేవు కదా, నువ్వు ఇంకో ఇల్లు రెంట్కి ఇచ్చేస్తాం. ₹1 కోటి పెట్టుకుంటే కొంత రెంట్ వస్తుంది. ఆ రెంటల్ని ROI అంటారు. అంటే నువ్వు ₹1 కోటి పెడితే 2.5-3 లక్షలు వస్తుంది. ఆ 3 లక్షలు ఇస్ యువర్ రిటర్న్. లాస్ట్ అండ్ ఫైనల్, మీ అమ్మమ్మ గారు మీకు ఇచ్చే ల్యాండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు నువ్వు 25 అనుకో, ఇప్పుడు 25 ఇయర్స్ ముందు మీ అమ్మమ్మ గారు మీ పేరు 10 ఎకరాలు వేస్తారు. ఎందుకంటే మీ నాన్నకి అమ్మకి ఇవ్వరు, తాత సొమ్ము మనోడికి. సో నెక్స్ట్ 20 నీ పెళ్ళి అయ్యేదాకా దాన్ని డిస్టర్బ్ చేయరు. 20 ఇయర్స్ ఆర్ 25 ఇయర్స్, దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ 4కి 4 భేదాలు ఉన్నాయి, 4 డిఫరెన్సెస్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు మనం అనుకునే క్వశ్చన్ ఏ సెక్షన్స్ చెందితే దాన్ని బట్టి ఆన్సర్ మారుతుంది. ఇందాక ఒక ఆన్సర్ కంప్లీట్ చేయలేదు, చిన్నది కొనాలా పెద్దది కొనాలంటే ఇది బేసికలీ బడ్జెట్ మీద తేడా అయి ఉంటుంది. అడిగిన క్వశ్చన్ ప్రైమ్ క్వశ్చన్, చిన్నది కొనుక్కోవాలా పెద్దది కొనుక్కోవాలా. సో మీకు డబ్బులు ఉన్నాయనుకుంటే పెద్దది కొనుక్కోవచ్చు, డబ్బులు లేకపోతే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్పస్, యువర్ ఏజ్. రిటైర్ అయిన వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇంకా 30 ఇయర్స్ వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, మిడ్ ఏజ్ వాళ్ళకి ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని బట్టి మా దగ్గరికి వస్తే మీరు డిస్కస్ చేసి కేసు అర్థం చేసుకొని మీకు సరైన గైడెన్స్ ఇస్తాం.